ముందుగా అందరికీ నమస్కారం. మాది పత్తిపల్లి గ్రామం, ములుగు మండలం, జిల్లా వరంగల్. మా గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఈ యువశక్తి అనే షార్ట్ ఫిలిం నిర్మించడం జరిగింది. ఇది ఎవరిని ఉద్దేశించో లేక మరొకరిని టార్గెట్ చేసో తీసింది కాదు. ఈ సమస్యలు అనేవి మా ఊరిలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉండే సమస్యలే. అందుకే ఈ సమస్యల నుండి బయటపడాలనే, మనలో కొంతైనా మార్పు రావాలనే నా ఈ చిన్న ప్రయత్నం. ఒరే వాడేంట్రా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. ఒరే తొందర రారా బాబు, ఇక్కడ బీర్లు కూలింగ్ తగ్గిపోతున్నాయి. చల్ ఆగండ్రా, వాడేదో సీరియస్గా ఆలోచిస్తా అంటే. అబ్బా వాడేదో సీరియస్గా ఆలోచిస్తే ఊరు బాగుపడిపోద్దా? వాడే పిచ్చోడు అంటే వానికంటే పెద్ద పిచ్చోలు ఉన్నాయింద్రా. ఏంద్రా ఇల్లు ఇక్కడికి ఎందుకు వచ్చినాం? ఎందుకు వచ్చినాం? చల్లటి బీర్లు కడుపు నిండా తాగి ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. కానీ పిచ్చి కుక్క లెక్కలు లేంద్రా బై. అరే వాడు రాకుండా మంచిదే కానీ మనం తాగుదాం పట్టురా. చల్ ఆగబే, వాడు రాని తాగుదాం గాని. ఎంతసేపు రా, ఎంతసేపు అని చూడాలి? ఒరేయ్ వాడు రాడు, వీడు మనల్ని తాగనియాడు. పోదాం పదరా. పద. ఒరే మీద పెట్టుకోండిరా. ఒరే ఆగండ్రా రే, వాడిని నేను పిలుస్తాను కానీ ఆగండ్రా. చూడు చిన్న, నువ్వు వాడు బాగా ఆలోచించి ఊరును బాగు చేయండి, తర్వాత దేశాన్ని ఉద్ధరించండి రా. నువ్వు పదరా. ఒరేయ్ వాడు ఆలోచించేది మన కోసమే కదరా, మన ఊరి కోసమే కదరా, మన జీవితాల కోసం, మన భవిష్యత్తు కోసమే కదరా వాడు ఆలోచించేది. అరే వాడేమన్నా పెద్ద రాజకీయ నాయకుడారా మన ఊరి కోసం, మన భవిష్యత్తు కోసం ఆలోచించడానికి? పోనీ వాడేమన్నా మన ఊరి సర్పంచ్ ఆరా? కనీసం వార్డ్ మెంబర్ కూడా కాదురా. కాదు మరి అలాంటప్పుడు వీడి చెప్తే ఎవడింటాడ్రా బాబు? అది కాదురా. ఏది కాదురా, ఏది కాదు. వాడు చెప్పేది మనమే వింటలే, ఇంకా ఊరోళ్ళే వింటారా? ఒరే ఊరిలో మార్పు తీసుకురావడం అంటే నువ్వు నేను కలిసి బీర్ తాగినంత ఈజీ కాదురా. మళ్ళా బీర్ ముచ్చటి తీయకన్నా అసలే బీరుని వదిలిపెట్టిపోతా అంటే బాధగా ఉంది. ఒరే ఆగండ్రా, నేను చెప్పేది కాస్త వినండ్రా. ఏంట్రా నువ్వు చెప్పేది? నా బొంగు. నువ్వు వాడిద్దరు కలిసి ఊరును బాగు చేయండి, తర్వాత మాకు ఫోన్ చేయి. నువ్వు రారా. ఎందుకు? ఇంకెందుకు, ఊరి నాశనం చేయడానికి. అవును నాశనం చేయడం తప్ప మీకు ఇంకేం తెలుసా? వాడు పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్తున్నారంట్రా. మరి పోక నువ్వు చెప్పిందల్లా వింటూ కూర్చోవాలా? నీకంత గూలగా ఉంటే నువ్వు వెళ్ళి ఊరిని బాగు చేయి. ఊరు మా కోసం ఏం చేయలేదు, మేము ఊరి కోసం ఏం చేయం. ఒరే వెదవాళ్ళ, ఒక్కసారి మీ చేతులు మీ గుండెనే పెట్టి ఆలోచించండి రా, మీకే అర్థమవుతుంది. ప్రతి వాడు ఇలాగే అంటాడు, ఊరు నాకేం చేయలేదు అంటాడే తప్ప ఊరికి మనమేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించండి రా. అలా ఆలోచించండి రా, మీకే అర్థమవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఊరి పేరు ఏదని అడిగితే ఫలానా పత్తిపల్లి అని చెప్తావు, కానీ వేరే చెప్పావు కదా. అందుకేరా మన ఊరి కోసం ఏదో ఒకటి చేద్దామనే రా నా ఆలోచన. మరి మనం ఏం చేయగలం? సబ్బాస్రా, ఇప్పుడు దారికొచ్చావు, నువ్వు చెప్పరా. నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. మనం ఏం చేయగలమో చెప్పు. ఏదైనా చేయగలం. ఎస్, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లో ఉందని గొప్ప గొప్ప మహనీయులు చెప్పారు. అది మాటల వరకే కానీ చేతల్లో ఎవడూ చేయలేకపోయాడు. యువత తలుచుకుంటే సునామీ సృష్టించొచ్చని అందరికి తెలిసేలా చేద్దాం. మార్పు అనేది ఒక్కడితోటే మొదలవుతుంది. ఆ ఒక్కడే వందల వేల మందిలో మార్పు తీసుకురాగలుగుతాడు. ఈ మార్పు మన ఊరితో మొదలు పెడదాం. మిగతా ఊర్లన్నీ మన ఊరిని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. అలా మన ఊరిని బాగు చేద్దాం. మన ఊరి యువత ప్రతి ఊరు యువకుల్ని ఆలోచించేలా చేయాలి. స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో ప్రతి ప్రజాప్రతినిధి పనిచేసేలా చేయాలి. మనం అనుకున్నవన్నీ జరగాలంటే ముందు మనం మారాలి, మన బ్రతుకులు మారాలి, మన ఆలోచన విధానం మారాలి. ఇలా మనం మారితే ఏదైనా చేయగలం, ఎవరినైనా ఎదిరించగలం. మన భవిష్యత్తును మనమే మార్చుకోగలం, సంతోషంగా జీవించగలం. ఇప్పుడు మనం ఏం చేయగలమో చెప్పు. ఇక నుంచి మీరంతా నా వెంట ఉండండి, మిగతాదంతా నేను చూసుకుంటా. ఉండడమే కాదురా, నువ్వు ఏం చెప్పినా అది చేయడానికి మేము రెడీ. మన ఊరి బాగు కోసం చావడానికైనా, అవసరమైతే చంపడానికైనా రెడీ అనా. ఒరేయ్ వాడిని అన్నం చేయకండ్రా, మన అందరం సమానమేరా. ఇక నుంచి మనం అందరం మన ఊరి కోసం పనిచేద్దాం. ఎస్ ఎస్ ఎస్. ప్రస్తుతం మన ఊర్లో ఉన్న సమస్యలు మనం తెలుసుకోవాలి, వాటికి పరిష్కారాలు మనం ఆలోచించాలి. ముందు మన ఊరు యువకుల్ని మన వైపు తిప్పుకునేలా ప్లాన్ చేయాలి. ఒరే దానికి ప్లాన్ అక్కర్లేదురా, మనం మంచి చేస్తూ ముందుకెళ్తుంటే వాళ్ళే మన వెంట వస్తారు. అన్నింటికంటే ప్రధానమైన సమస్య మందురా. దీని అమ్మ జీవితం, దీని మత్తులో పడితే మరడం కష్టం రా. ముందు మన గ్రామ పంచాయతీలో ఫండ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అంటే మన సర్పంచ్ గారిని మనం పర్సనల్ గా వెళ్ళి కలవాలి. ఓకే. గ్రామ సర్పంచ్ నన్ను ఇలా కొట్టంలో కట్టేసి కొడతారా రాజుగా? కొట్టడం కాదురా, నరికి చంపాలరా నిన్ను. ప్రజాప్రతినిధి నన్ను ఇలా కట్టేసి కొడితే ఈపులు పగులుతాయి నా కొడుకల్లారా. అబ్బా ఎవరిని పలిగిందో తెలియట్లేదా కాకా? అసలు ప్రజాప్రతినిధి అంటే అర్థం తెలుసారా నీకు? కనీసం
ప్రజాస్వామ్యం అంటే ఏంటో చెప్పరా. చెప్పురా, వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు. గవన్నీ నాకు తెలియదు. పైసలు మంచినా ఓట్లేసిరు గెలిచినా గంతే. గంతకు మించి నాకు ఇంకేం తెలియదు. మరి ప్రజాప్రతినిధిని అన్నావు కాదురా, అదేంటో తెలియకుండానే అన్నావా? రాజకీయ నాయకుని గట్లనపోతే ఇంకెట్లా అంటారా? ముయ్ నీ అయ్యా నోరు లేస్తాందేంద్రా? ఊరిని బాగు చేయమని ఫండ్స్ కాంటాక్ట్స్ వస్తే నీకు చేయడం చేతకాక వాటిని పర్సెంటేజ్ల చొప్పున అమ్ముకుంటావురా. ఊరేమైనా నీ అబ్బ సొత్తు అనుకున్నావురా? అరే నేనెవరో తెలియక మాట్లాడుతున్నావు. నేను ఒక ఫోన్ కాల్ చేశానంటే నీ జాతకమే మారిపోతుంది. అవునరా, మా జాతకాల్ని మా తలరాతల్ని మారుస్తారని అధికారాన్ని మీ చేతుల్లో పెడితే మమ్మల్ని బలిపశువుల్ని చేసి మీరు బలవంతులుగా మారుతున్నారా? మా జాతకాలు మా చేతుల్లోనే ఉన్నాయి. వాటిని ఎలా మార్చుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసావో ప్రతిదీ తెలుసు మాకు. కనీసం ఇప్పటి నుంచైనా స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయి. నీకు మంచి పేరు వస్తుంది, మన ఊరు బాగుపడుతుంది. కాదు, కూడదానిని ఎదవ తెలివితేటల్ని ఎక్కడైనా ఉపయోగిస్తే రాత్రికి రాత్రే నిన్ను మాయం చేస్తాం నా కొడక. ఈ విషయం ఎవరికైనా తెలిసిందో ఎల్లుండి గ్రామ సభలో గ్రామస్తులతో చెప్పు దెబ్బలు కొట్టిస్తా నా కొడక. ఇక నుంచి ఊరికి ఏదొచ్చినా ఊరికి ఉపయోగపడేలాగా, అందరికీ తెలిసేలాగా ఊరి కోసం పనిచేయి. ఓట్లిచ్చిన జనాల నోట్లో మట్టి కొట్టకుండా ఇక నుంచైనా మనిషిగా ప్రవర్తించు. అరే కట్లిపండ్రా. ఒరేయ్, రాత్రి సర్పంచ్ గారికి తడిసిపోయింది కదరా? అవునరా, కొడుకు ఉత్సాహ పడిందిరా. కాదురా, మనం ఇలా చేశామని సర్పంచ్ ఎవరికైనా చెప్తే? వాడి బొందా వాడెలా చెప్తాడురా? వాడి జుట్టు మన చేతిలో ఉంది. మనం చెప్పింది చచ్చినట్టు చేయాల్సిందే. అంతేనంటావా? ఏం చేద్దాం? ఒరేయ్ అటు చూడండిరా. ఒరేయ్ నాగా, అమ్మాయిలంట పడడం మన సంస్కృతి కాదురా. నా ఇష్టం రా, మీరెవరా నాకు చెప్పడానికి? వెంట పడడమే కాదురా, అవసరమైతే ముద్దు కూడా పెట్టుకుంటా. మీరెవరా నాకు చెప్పడానికి? ఏంట్రా? మీకు దండం పెడతారా బాబు, నన్ను వదిలేయండి రా. ఇక నుంచి నువ్వే కాదు, ఈ ఊర్లో ఎవరైనా ఏ అమ్మాయి వెంట పడితే వాడికి గుత్తి కోసి కుండు గీసి ఊరేగిస్తా. జాగ్రత్త మరి. ఇక నుండి అమ్మాయిలను ఎవరైనా ఏడిపిస్తే కింద పైన తడిచిపోవాలి. రండ్రా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా ఏ ఏ ఏ ఏ అరే వాటర్ తీసుకురాండ్రా. బావా నువ్వు ఎంతో మంచివాడివి కదా బావా. ఇంత ఘోరంగా ఎలా అయ్యావు? ఇంత ఘోరంగా తాగడానికి బానిసలా అయ్యావు? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఏముందిరా, నా జీవితం క్లోజ్. అంతా అయిపోయింది. నేను ప్రేమించింది దక్కలేదు, నేను ఎదుగుదామంటే ప్రోత్సహించే దిక్కు లేదు. అందుకే ఇలా అయిపోయాను. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏంటి బావా, నేను ఇలా చూస్తాను అనుకోలేదు. అన్ని తెలిసినా నువ్వే ఇలా చేస్తే ఎలా బావా? ఇలా కాక ఎలా చేయాలరా? ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోరు, బయట వాడేవాడు పట్టించుకోరు. అందుకేరా ఇలా దేవదాస్ అయిపోయాను. ఇంట్లో వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరన్నా? ముందు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు. అవును బావా, వాడు చెప్పింది నిజమే కదా. నువ్వు ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి చెబితే, నువ్వు సిన్సియర్గా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నీ మాట వింటారు, నిన్ను అర్థం చేసుకుంటారు కదా బావా. అంతేనంటావా? అంతే అన్న. అయితే మా అమ్మ నాన్న అక్క తమ్ముని కూర్చోబెట్టి నేను డైరెక్టర్ అవుతానని ధైర్యంగా చెబుతాను. అది అలా చెప్పు బావా. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. మనకేది కావాలో దాన్ని వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని లక్ష్యానికి భయపడి ఇలా తాగి రోడ్ల మీద తిరిగితే ఎట్లా బావా? నీలాగా ఎంతోమంది తమ లక్ష్యం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇష్టం లేని పనులు కష్టపడి చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొంతమంది తాగుడుకు బానిసలై వారి జీవితం నాశనం చేసుకుంటున్నారు. తప్పు బావా, అలా చేయకూడదు. రేయ్, ఇక్కడ నుంచి నేను తాగనరా. మా అమ్మ మీదొట్టు నేను తాగనరా. ఇప్పుడే వెళ్ళి మా ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాను. అదే బావా అంటే. జరగండ్రా, వెళ్దాం పద బావా.
ఈ గ్రామంలో గ్రామ సభకు విచ్చేసిన సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్లకి మరియు పెద్దలకి మరియు నాతోటి యువకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు గ్రామసభ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మన ఊర్లో అనేక సమస్యలు ఉన్నాయి. కరెంటు సమస్య, నీటి సమస్య, రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటిని ఏ సర్పంచ్ తీర్చకపోగా అనేక కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం మనమే. అవును, మనమే. మన మంచితనమే ఈ పాలకులకు చేతకానితనం లెక్క అయిపోయి వాళ్ళు మనల్ని దోచుకు తింటున్నారు. ఏ ఒక్క సర్పంచ్ అయినా మన ఊరికి ఉపయోగపడే పని చేశాడా? మన ఊరికి వచ్చిన ఫండ్స్, బిల్డింగ్స్, కాంట్రాక్ట్స్ అన్నీ పర్సంటేజ్ చొప్పున అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. అంతెందుకు, ఇంతకుముందు సర్పంచ్ హయాంలో స్కూల్ బిల్డింగ్ మంజూరైతే అతను పర్సంటేజ్ తీసుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. అతను కట్టనట్టు కట్టి డబ్బులు సొమ్ము చేసుకున్నాడు. ఇంత దరిద్రపు గుణం ఎందుకు? ఆఖరికి చదువుల తల్లి సరస్వతిని కూడా డబ్బుకు కకృతిపడి ఇలా అమ్మేస్తున్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. అందుకే మన ఊరి యువకులం అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. అదేంటంటే, ఇంతకుముందు జరిగింది గతం గదహ. ఇక నుంచైనా మన ఊరికి పావులొచ్చినా పరకొచ్చినా కులాలతో సంబంధం లేకుండా, మతాలతో పని లేకుండా మన ఊరిలోని ప్రతి ఒక్క ఇంటికి చెందేలాగా మేము కృషి చేయడానికి నిర్ణయించాం. అందుకే మా ఈ యువశక్తిని స్థాపించాం. మా యువశక్తి ద్వారా మేము ఈ రోజు నుండే పనిని ప్రారంభిద్దామనుకుంటున్నాం. ముందుగా మన ఊరిలో ఎక్కడ పడితే అక్కడ మద్యం స్థావరాలు ఉన్నాయి. మన గ్రామ పంచాయతీ పరిధిలో చింతలపల్లి, పత్తిపల్లి, చింతకుంట, కుడిసెలకుంట ఇవన్నీ కలిపి 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులకి దగ్గర కనీసం 60 గుడుంబా స్థావరాలున్నాయి. అంటే ప్రతి వాటికి 5 గుడుంబా స్థావరాలున్నాయన్నమాట. ఇది మన యొక్క నాటు లెక్క. ఇకపోతే ఘాటు అంటే బీరు, బ్రాండీ, రమ్ము, విస్కీ ఇదన్నమాట. వీటిలో మన 12 వార్డులలో కనీసం 25 కిరాణం షాపులు ఉన్నాయి. ఈ 25 కిరాణం షాపులలో దగ్గర కనీసం మద్యం దుకాణాలమ్మే 12 దుకాణాలున్నాయి. ఈ 12 దుకాణాలలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్పెషాలిటీ. మన గ్రామ పంచాయతీలో ఉన్న జనాభా పిల్లలతో అందరితో కలిపి 4600 మంది ఉన్నారు. ఈ నాటు ఘాటు తాగే వాళ్ళు దగ్గర 3500 మంది ఉన్నారు, యువకులు పెద్దలతో కలిపి. మిగతా మంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు. ఘాటు మందు తాగే వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2 లేదా 3 తాగే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో అయ్య తాగుతాడని కొడుకు తాగుతాడు, అన్న తాగుతాడని తమ్ముడు తాగుతాడు. ఒక్కొక్కరికి సరిగా మూతి మీద మీసాలే రావు, బీరు సీసా ఎత్తితే దించకుండా తాగుతాడు. ఇది మన ఊరి పరిస్థితి. అందుకే మా ఈ యువశక్తి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మన గ్రామ పంచాయతీ పరిధిలో 2 లేదా 3 మద్యం దుకాణాలు వేలం వేద్దామనుకుంటున్నాం. అలాగే గుడుంబా స్థావరాలు పెట్టే ఒక్కొక్క కుటుంబం గ్రామ పంచాయతీకి 1000 రూపాయల చొప్పున ఖచ్చితంగా పన్ను కట్టాల్సిందిగా మేమందరం నిర్ణయించడం జరిగింది. గ్రామ పంచాయతీకి 1000 రూపాయలు మేము దేని కోసం కట్టాలా? అదే ఎక్స్చేంజర్లకు అయితే కడతావా నెలకు 1000? అదే గ్రామ పంచాయతీ కడితే గ్రామం అభివృద్ధి అవుతుంది. కాదు, కూడదని ఎవరైనా అడ్డం తిరిగితే వారిని గ్రామంలో నుండి బహిష్కరించడం జరుగుతుంది. ఈ విధంగా నాటు ఘాటు ద్వారా వచ్చిన డబ్బుని గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక నుంచి గ్రామానికి ఏ చిన్న పర్సంటేజ్ వచ్చినా, ఏ చిన్న కాంట్రాక్ట్ వచ్చినా, ఏ చిన్న ఫండ్ వచ్చినా మన ఊరందరి సమక్షంలో దాన్ని నిర్ణయించి ఆ ఫలం మన అందరికీ దక్కేలాగా మన గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు చొరవ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇలా మనమందరం ఒక్కటైతే ఎంత పెద్ద సమస్యనైనా ఎదురించి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దగలుగుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన గ్రామ సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. మన గ్రామంలోని యువకులను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన ఉంటే చాలు, దానికోసం ఏ పదవి అవసరం లేదు అని చాలా గొప్పగా చెప్పారు. ఈ రోజు నుంచి గ్రామ సేవకే అంకితమవుతానని మీ అందరి సమక్షంలో మాటిస్తున్నాను. ఎవర్రా ఇదంతా అరేంజ్ చేసింది? పర్మిషన్ ఉందారా? నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఎవర్రా మీరంతా? యువశక్తిని స్థాపించి చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటున్నారు. చట్టమేనా మీ అబ్బసొత్తా? అదేం లేదు సార్, మా ఊరిని డెవలప్ చేసుకోవడం కోసం మా ఊరి యువత అంతా కలిసి ఈ యువశక్తిని స్థాపించాం. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఉద్దేశం మాకు లేదు సార్. ఎక్కడున్నారా మీ సర్పంచ్?
సార్ మా సర్పంచ్ ఉన్నారు, అలాగే మా యువకులంతా ఇక్కడనే ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. చైర్ తీసుకురండి. పర్మిషన్ ఉందా? ఉంది. మా గ్రామ యువకులందరూ కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందుకే వారందరికీ నేను సపోర్ట్గా ఉంటున్నాను. మ్మ్హ్మ్. మా ఊర్లో గుడుంబ బాగా ఎక్కువగా అమ్ముడవుతుంది సార్. దాన్ని తగ్గించడం, అలాగే మా ఊరి అభివృద్ధి కోసం ఈ మద్యం దుకాణాలను అన్నింటినీ వేలం వేయడం జరిగింది సార్. అలాగే బెల్ట్ షాపులో కూడా వేలం పాట వేశాం సార్. మా గ్రామంలో పత్తిపల్లిలో అంటే మా విలేజ్లో వాటర్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం అయింది సార్. అలాగే ట్రావెల్స్ కోసం రోడ్డు గురించి కూడా కొంచెం ఇబ్బంది అయ్యి దానికోసం సర్పంచ్ గారి సహకారం తీసుకొని మేము ముందుకు నడవడం జరుగుతుంది సార్. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్నీ చేస్తున్నాం. ఊరికి మంచిగా చేస్తున్నాం. కావాలంటే మా సర్పంచ్ గారిని అడగండి. ఊరి యువకులు అంతా కలిసి మాకు చాలా సహకరిస్తున్నారు. అంటే మా పని మేమే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం సార్. అలా చేయడానికి మేమున్నాం కదా. ఉన్నారు, మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశంతో కాదు, మా ఊరిని మా విలేజ్ని డెవలప్ చేసుకోవడానికి, అలాగే మా యువత కూడా మద్యం మత్తులో పడి బాగా పాడైపోతుంది. అందువల్ల దాన్ని నిషేధించడానికే మేము ముందుకు నడుస్తున్నాం. అందుకే మేము ఈ యువశక్తిని స్థాపించాం. మా గ్రామ యువత అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలబడాలని, మా గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని మేమందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఫైనల్లీ మా విలేజ్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టుకోవాలని మా యువత ఆశయంగా మా సర్పంచ్ గారి సహకారంతో ముందుకు నడుస్తున్నాం సార్. అందుకు మా సర్పంచ్ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు సార్. వెరీ గుడ్ అమ్మా. మీలాగే ప్రతి గ్రామస్తులు, గ్రామంలోని యువకులు అంతా కలిసి ఇలానే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నిస్వార్థంతో పనిచేద్దాం, బంగారు తెలంగాణ నిర్మించుకుందాం.